హాయ్ అండి, శ్రీనివాసం నుంచి నేను పార్థని. దోశకి పర్ఫెక్ట్ కాంబినేషన్ కర్రీ ఆవ పెట్టి బంగాళదుంప కూర. చాలా రోజులైంది మీ అందరినీ కలుసుకొని. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. బయటి ప్రపంచానికి కొన్ని కారణాల వల్ల నేను దూరంగా ఉన్నాను. ఈ దోశకి బంగాళదుంప ఆవకూర అయితే చాలా బాగుంటుంది. ఆవాలు, కొత్తిమీర, జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం, ఇంగువ కలిపి చక్కగా పసుపు వేసి మిక్సీ వేసుకోవాలి. ఈ ఆవని ఉడకపెట్టుకున్న బంగాళదుంపలు కలిపి కూర చేసుకొని దోశ వేసుకొని తింటే సూపర్ టేస్ట్ అండి. అలాగే చపాతీ కూడా చాలా బాగుంటుంది. ఆ వీడియో నా ఛానల్లో ఉంది. మా వారికి ఒంట్లో బాగుండని కారణంగా నేను కొన్ని రోజులుగా బయటి ప్రపంచానికి దూరంగా ఉన్నాను. అయితే ఇప్పుడు కొంచెం నయమని చెప్పలేను, ఆపరేషన్ దాకా వెళ్ళవచ్చు. ఇంకా 3 వీక్స్ అయితే ఆయనకి హెల్త్ అయితే ఇంకా సహకరించలేదు. అందుకు నాకు మైండ్ డిస్టర్బ్ అయ్యి కొంచెం ఆయన్ని చూసుకోవడంతోనే సరిపోతుంది. అలా అని వీడియోలు పెట్టకపోతే ఛానల్ వదిలేసినట్టు అవుతుందని మళ్ళీ కొంచెం నేను వీడియో ప్రపంచంలోకి వచ్చాను. ఇలాగ పేస్ట్ చేసుకున్న దాన్ని ఆయిల్ వేసి చక్కగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మనకి ఆ ఆవ వేగింది అన్న తెలిసిన తర్వాత, ఎప్పుడైతే ఇలా నూనె వేసుకుంటే చేదు రాదండి. చేదు వస్తుందా అని కొంతమంది అడగచ్చు. మనం మిక్సీ చేసుకున్న తర్వాత ఆ పేస్ట్లో ఒక 2 చెంచాలు ఆయిల్ వేసి కలిపి ఉంచుకోండి. అప్పుడు మనకి ఆయిల్ ఆ ముద్ద అయితే చేదు రాదు. అప్పుడు మళ్ళీ కుక్కర్ కానీ ప్యాన్ కానీ పెట్టుకొని నూనె తగినంత వేసుకొని దాంట్లో ఇంగువ వేసుకొని ఆవ అయితే మనం వేయించుకొని ఉడకపెట్టి తొక్క తీసిన బంగాళదుంపలు కలుపుకుంటే మనకి దోశల్లోకి పర్ఫెక్ట్ ఆవకూర అయితే రెడీ అయిపోతుంది. చాలామంది నాకు కామెంట్స్ చేశారు, పెదనాన్న, నాన్నగారు, బాబాయి, సారు ఎలా ఉన్నారండి అనేసి. వాళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. 1 మంత్ నుంచి ఆయనకి కొంచెం యూరినరీ ప్రాబ్లం వచ్చింది. బ్యాగ్తోనే ఉన్నారు. అది అనుకోని మాకు సంఘటన. సడన్గా ఈ ప్రాబ్లం ఫేస్ చేసి నేను ఆ ప్రాబ్లంని అయితే డైజెస్ట్ చేసుకోలేకపోతాను. ఎందుకంటే అన్ని విధాలా నాకు సహకరించి, నాకు చేదోడు వాడుగా ఉన్న ఈయన అలాగ ఉండడం నాయనైతే సహకరించి నేను తీసుకోలేకపోతున్నాను అనమాట. అందుకు ఈ వైటీ ప్రపంచానికి కొంచెం దూరంగా ఉన్నాను. ఇంకా 3 వీక్స్ అయితే వెయిట్ చేయాలి. డాక్టర్ సజెషన్ గురించి వెయిట్ చేస్తున్నాం. అలా అని వీడియోలు పెట్టకపోతే అందరూ నాకు దూరం అవుతారు అనే ఒక బాధ అయితే అనిపించింది. ఇప్పుడు ఇలాగంతా బంగాళదుంప కూర రెడీ చేసుకున్న తర్వాత మనం రుబ్బి పెట్టుకున్న దోశ పిండిని చక్కగా మనకి తగ్గట్టు బ్యాటర్ రెడీ చేసుకోవాలి. బ్యాటర్ చేసి దాంట్లో జీలకర్ర, ఉప్పు తగినంత వేసుకొని పెనం వేడైన తర్వాత ఉల్లిపాయ కానీ లేదు బంగాళదుంపతో రాసి చక్కగా దోశలు వేస్తాయి. అప్పుడు ఈ దోశలతో ఈ కూర తింటే ఆహా ఏమి రుచి అంటారు. ఇదండి శ్రీనివాసం నుంచి నేను దోశకి పర్ఫెక్ట్గా ఆవకూర అయితే చేసి పెట్టాను. నచ్చిందా? ఒక్క లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. వేడి దోశలు ఈ కూరతో తింటే అబ్బా పిల్ల పెద్ద చాలా ఎంజాయ్ చేస్తారు. మాకైతే ఈ కూర అన్నంలో కూడా ఇష్టం, అలాగే చపాతీల్లో కూడా చాలా ఇష్టం. మా వారి గురించి చాలామంది ఫోన్లు చేసి అడుగుతున్నారు, అలాగే కామెంట్స్ రూపంలో అడుగుతున్నారు, అలాగే ఇన్స్టాలో అడుగుతున్నారు. వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మరొక కొత్త అంశంతో మళ్ళీ మీ ముందుకు నేను రావడానికైతే ప్రయత్నం చేస్తాను తొందరలో. అది అందరూ కూడా మీ బ్లెస్సింగ్స్ నాకైతే కావాలి. నా ఛానల్ని ఇలా వదిలేస్తే ఇంకా నేను మీకు దూరం అయిపోతాను అనే ఉద్దేశంతోనే ఏదో ఒకటి నాకు తగినట్టు నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. మీ అందరూ వీడియోలు చూసి నన్ను ఆదరించండి. దోశనైతే మనం ఇలా బంగాళదుంపతో పెనాన్ని రాస్తే ఏంటంటే దోశ తొందరగా లేస్తుంది. చక్కగా దోశ అయితే పరుచుకొని ఆ కూరతో ఎంజాయ్ చేయండి. నచ్చిందా? ఈ ఆవ పెట్టిన కూర ఎంతో బాగుంటుంది దోశతో, అలాగే చపాతీతో. మా ఫ్యామిలీ అందరికీ చాలా ఇష్టంతో తింటారు ఇది. తొందరలో మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు నేను రావడానికి ప్రయత్నం చేస్తున్నాను. చూసారా, చాలా గ్యాప్ తర్వాత మాట్లాడడం అంటే మీతో కొంచెం తడబాటు అయితే ఉంది. అందరు అడ్జస్ట్ చేసుకొని ఈ వీడియోని చివరిదాకా చూసి మీ కామెంటుని, మీ లైక్ని నాకు అందించండి. మీరు లైక్ ఇస్తే నా ఛానల్ ఇంకొంచెం ముందుకైతే వెళ్ళడానికి ఉంటుంది. అందుకు లైకు, కామెంటుతో నన్ను మీ అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నాను. మీ పార్థ. తొందరలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను.